స్థానిక ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో మాట్లాడి హాస్టల్లో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులను, వంట రూమ్లను, బాత్రూమ్లను పరిశీలించారు. ఆయనతో పాటు ఇన్ఛార్జ్ ఆర్డీఓ శివనారాయణ రెడ్డి, తహసీల్దార్ సునీల్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి గణపతి, సహాయ సంక్షేమ శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు, సిహెచ్ వినీల తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండలం సూరపగూడెంలో బుధవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రగతిని వివరించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు వంటి మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని గన్ని వీరాంజనేయులు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు సిరిబత్తని కొండబాబు, మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, పట్నాల వెంకటేష్ బాబు, ఎడ్లపల్లి రామకృష్ణ, వెజ్జి కొండలరావు, వెజ్జి సూర్యకుమారి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మీరంతా కూడా మనమంతా కూడా ఎంతో నమ్మకంగా ఎన్నుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తామనేది చెప్పడమే కాకుండా గత 100 రోజుల్లో కూడా మరి పెన్షన్ల పెంపు కానీ అనేక మరి ధాన్యానికి ఎవరైతే మరి పాత గవర్నమెంట్ 1670 కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా మరి ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయిన పక్షంలో ఆ 1670 కోట్లు ఇవ్వడం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 15th ఫైనాన్స్ మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ 1500 కోట్ల రూపాయలు కూడా పంచాయతీలకు రిలీజ్ చేయడం కానీ అనేక రకాలైన కార్యక్రమాలన్నీ కూడా చేశాం. అయినా గత 100 రోజుల్లో సుమారు 30 రోజులు ఈ రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాలకి, వరద సహాయ కార్యక్రమాలకి సరిపోయింది. మిగతా 70 రోజులు ఉందంటే మొదటి నెల రోజులు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అసమర్థంగా పరిపాలించినటువంటి సందర్భంలో శాఖల వారీగా వైట్ పేపర్స్ అంటారంటే శ్వేతపత్రాలన్నీ కూడా మన గవర్నమెంట్ రాకముందు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ మరి జగన్మోహన్ రెడ్డి దిగిపోయినట్టుకి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటని చెప్పి అవి చేయటం కానీ, అలాగే మరి కేంద్రంలో మోడీ గారు కూడా మనకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కావాల్సినటువంటి మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ 100 రోజుల పరిపాలనలో జరిగే మంచిని అందరికీ కూడా వివరిస్తూ రాబోయే రోజుల్లో ఇతరత్ర సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఇతర హామీలు ఏవైతేనో ఆ హామీలన్నీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పామని చెప్పి అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమంగా ప్రాధాన్యతనిచ్చే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఒక పక్క పెన్షన్లు పెంచడంతో పాటు మరో పక్క గ్రామాలలో అభివృద్ధిని పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీలు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం రూరల్ మండలం ఆరుగులలో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ సంక్షేమంలోనూ సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధికి రెక్కలు తొడిగేలా పనిచేస్తూ 100 రోజుల్లోనే ప్రజాదరణ పొందిందన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రాంలో 2014-2019 సంవత్సరాల మధ్యలో గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి త్వరలో నిధులు వారి ఖాతాలో జమ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పేదల ఆకలి తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతో ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లు పెట్టినట్లు తెలిపారు. అనంతరం ఆరుగుల గ్రామంలో గర్భిణీలకు సీమంతం నిర్వహించి వారికి సారే చీర అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, కూటమి పార్టీల అధ్యక్షులు పరిమి రవికుమార్, అడపా ప్రసాద్, స్థానిక సర్పంచి, పంచాయతీ వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబీలు, ఎంపీడీఓ, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మరి గడిచిన 5 సంవత్సరాలు పరిపాలన మనం చూసాం. ఎక్కడా కూడా ప్రజలను పట్టించుకొని ప్రభుత్వం నాయకులు కాసులతో జేబులు నింపుకుంటా అలవాటు పడ్డారు తప్ప ప్రజల కష్టాల్లో ఎప్పుడు లేనటువంటి పరిస్థితి మీరు చూశారు. మేము వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ పిలిపించి ఒకటే చెప్పా, మీరు అక్కడ అమ్మితే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఆ డబ్బు రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ లంచాలు ఇవ్వడం కుదరదని కూడా చెప్పాం. మీ గ్రామం ఎవరో కన్నెత్తి చూసే అవకాశం కూడా లేదు. మీ గ్రామంలో న్యాయంగా తవ్వుకోండి, 100 అడుగులు 200 అడుగులు తవ్వకండి, యాజ్ పర్ రూల్ మీరు చేసుకోండి అని కూడా అందరికీ చెప్పి ఈ గ్రామం నుంచి వచ్చే ఇన్కమ్ని ఈ గ్రామం అభివృద్ధి చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేసిందా లేదని మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో ప్రతి నెల చందాలో మామూళ్ళు
దందాలన్నీ జరిగినాయి తప్ప ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎలాంటి డబ్బులు మీరు ఎవరికి ఇవ్వక్కర్లేదని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడపాలని చెప్పి ఇక్కడున్న లారీ ఆపరేటర్లకి, మిషన్ ఆపరేటర్లకి, సింగిల్ లారీ ఓనర్స్కి, ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం ఇన్ని మాకు ఓట్లు వేశారు, వాళ్ళందరితో పాటు నాయకులు, అధికారులందరూ కూడా మీ వద్దకు వచ్చారనే విషయాన్ని తెలుసుకోండి. ఈ 100 రోజుల్లో మనం ఏదో చేసేసాం అని మనం చెప్పడానికి కాదు. ఏదన్నా లోపాలు ఉంటే ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల అభీష్టం మేరకు మనం పనిచేయాలా. మనం చెప్పినట్టే వాళ్ళు వినటం కాదు, వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలని చంద్రబాబు గారు ఆలోచన చేసి ఈ 100 రోజుల కార్యక్రమాన్ని పెట్టారు తప్ప ఇదేమి పండగ కాదు, ఇంకోటి కాదు. ఇవాళ ఏదైతే మీరు పెన్షన్లు ఇస్తారని చెప్పాం, పెన్షన్లు ఇచ్చాం. వచ్చి దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. 17,000 ఉద్యోగాలని టీచర్స్కి ఇవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ ఆయన పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుండా మానేసి పోలవరం గేట్ అంటే ఎవరికి తెలియదు, స్కిల్ వే అంటే తెలియదు, ఏమీ తెలియకుండా వాళ్ళని అడిగితే ఏం కంగారు పడక బ్రదర్, బుల్లెట్ దిగిందల్లా చూడు, వచ్చి సంవత్సరానికల్లా గేట్లు ఎత్తేస్తామని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్ళిపోయాడు. అంబట్రాబాబు అంటే నాకేం పని, అధికారులు చూసుకుంటున్న మంత్రులు మీరు చూశారు. ఇవాళ నిమ్మల రామారెడ్డి గారిని ఇవాళ 45,000 క్యూసెక్కుల నీళ్ళు విజయవాడ ఊళ్ళోకి వచ్చేస్తే ఆయన అక్కడ గట్టు మీద మంచాన్ని వేసుకుని బుడమేరుని మొత్తం అవన్నీ కూడా వరద నీళ్ళు రాకుండా పూడ్చని ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుద్ది. అదేవిధంగా తాడేపల్లి నుంచి ఇక్కడ రావడానికి 2 సార్లు అప్పుడే ఆల్రెడీ ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. ఇవన్నీ మీకోసం. ఇవాళ నాకెవరైనా డబ్బులు ఇస్తాను, లంచం ఇస్తానంటే నా కుటుంబానికి తింటాకి ఉంటాకి ఇబ్బంది లేదు, ఆ డబ్బు మా ఇంటికి రాకూడదు అని చెప్పి అవన్నీ కూడా ఆ గోతులు పొడ్చండి, డబ్బులు ఎట్టని కూడా మీకోసం పనిచేసిన ప్రభుత్వం ఇది. అది మానేసి విమర్శలకు వెళ్ళి ఎదవలకు చెప్తున్నా, మీకు ఏదైనా దమ్ము ఉంటే రండి, ఏ గుళ్ళోకైనా ప్రమాణం చేసి చెప్తానని చెప్పి ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం, అదే మాట మీద ఉంటాం. అంతేగాని డబ్బు కోసం పనిచేయాల్సిన నాకు లేదు. ఎవరైనా అలాంటి ఆలోచన ఉంటే మానేసుకోండి, నాకు అవసరం లేదు, ఉన్న ఆస్తి అమ్ముతాను తప్ప ఎవరి డబ్బుతోనూ ఇంటికి తీసుకెళ్ళి బియ్యం కొనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ పని కూడా నేను చేయను, ఎప్పుడు కట్టుబడి ఉంటాం, నిజాయితీగా పనిచేస్తాం. ఎవరైతే నిజాయితీగా ఉన్న అధికారులను కూడా ఇమీడియట్గా పంపించేస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. ఏం చేస్తే మంచి ప్రభుత్వం అంటారనేది ప్రజల నుంచే రావాలి, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉందనేది. దానికి తార్కాణం ఈ రోడ్లే. మన ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మరి అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మెగా డిఎస్సి ఉపాధ్యాయులకి 16,437 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉందో అది 250 చొప్పున ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా 4 సంవత్సరాల్లో 2,000 నుంచి 3,000 చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మరి ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ నెల నుంచి మార్చి నెల నుంచి ఫస్ట్ నెల రాగానే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఉంది. దానికి మరి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అండతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ తప్పితే ఎవరో ఇవ్వలేరని చెప్పేవారు. ఈవేళ మనకి 1వ తారీఖు వచ్చేటప్పటికి టెన్షన్గా పొద్దున్నుంచి మధ్యాహ్నం అయ్యేటప్పటికే మరి సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్లన్నీ కూడా మరి పంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 5,000 రూపాయలు ఉండే బెడ్ రీడింగు మరి వికలాంగులకి 17,000 రూపాయలు చేశారు. వికలాంగుల పెన్షను 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి
ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియాలి. 100 రోజులైంది ప్రభుత్వం వచ్చి. ఎన్నో కష్టాలు, ఆర్థికంగా ప్రభుత్వం దగ్గర రూపాయి లేకుండా ఉద్యోగులకు 1వ తారీఖు ఇచ్చేలాగా ఈ మంచి ప్రభుత్వం చేసింది. ఇంకా అంతకంటే గొప్ప విశేషం ఏంటంటే, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, ఎక్కడో చాలా కష్టాల్లో రాష్ట్రం ఉన్నా సరే 2014-19లో అప్పుడు కట్టుకున్న పేద ప్రజల ఇళ్ళకి అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వాళ్ళకి రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది 1,50,000. అది 2019-24లో వచ్చిన మహనీయుడు దాన్ని అసలు రూపాయి ఇవ్వకుండా వాళ్ళ నాన్న ఇబ్బందులు పెట్టి పాడు చేశాడు. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి తాడేపల్లిగూడెం మండలానికి 1,72,00,000 పెంటపాడు మండలానికి 1,43,00,000 అంటే మొత్తం 1,699 మంది లబ్ధిదారులకి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజలు ఇబ్బంది పడతారు అని ఈ ఒక తాడేపల్లి నియోజకవర్గానికే 3 కోట్ల చిల్లర రిలీజ్ చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు అవుతాయో మీరు గుర్తించుకోవాలమ్మా. అందరం కూడా లాస్ట్లో బిల్స్ ఆగిపోయి అందరూ చాలామంది మా దగ్గరికి వచ్చినా మేమేమీ చేయలేని పొజిషన్లో మీకు రావని చెప్పాం. ఇవాళ మనందరూ అదృష్టం కొద్ది ఆ బిల్స్ వస్తున్నాయి. మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇక్కడ ఉన్న నాయకులు, మన ఎమ్మెల్యే గారిని అందరూ మీరు ఆశీర్వదించండి. మీరు చేయవలసిన పని ఏంటంటే, వీళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారో లేదో కూడా మీ అందరూ ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ఈ రాక్షసి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీ అందరిని అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఈ ఆరుగోలు గ్రామంలో ఒక రోడ్డు అన్నా పోసాడా, ఇక్కడ ఉన్న నాయకులను అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఏ పని చేశాడని మళ్ళీ మిమ్మల్ని మన ఓట్లు అడిగాడు. అదేవిధంగా మీ ఆరుగోలు గ్రామంలో కూడా మేము ఎక్కడున్న నాయకులు రుణపడి ఉంటాం. ఎందుకనంటే అంత ఎదురుగాల్లో కూడా సర్పంచ్ బుచ్చిబాబుని గెలిపించి మీ సత్తా చాటారు, ఇక్కడ మాకు గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాం. భీమడోలు రైల్వే గేటు స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అధికారుల బృందం బుధవారం సర్వే చేపట్టింది. ఈ బృందంలో రైల్వే, రెవెన్యూ, ఇరిగేషన్, ట్రాన్స్కో, నేషనల్ హైవేస్, R&B అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని ఏలూరు, పవర్పేట, సీతంపేట, భీమడోలు, పోల్ల, కైకరం, ఉంగుటూరు రైల్వే గేట్ల వద్ద ROBల నిర్మాణానికి పలు శాఖల అధికారులు ప్రాథమిక సర్వే చేశారు. ఈ సర్వేలో భీమడోలు తహసీల్దార్ రమాదేవి, రైల్వే శాఖ ప్లానింగ్ జేఈలు సాయి కుమార్, శ్రీకాంత్, R&B ఈ కిషోర్, బాబుజీ, DE గోవిందమోహన్, భీమడోలు ట్రాన్స్కో AD గోపాలకృష్ణ, AE రామస్వామి, మండల సర్వేయర్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 15వ వార్డు సౌత్రిపేటలోని బాలగణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. దీనిలో భాగంగా బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. బాలభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక సౌత్రిపేటలో వినాయక ఫ్రెండ్ సైకిల్ వారి 13వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిపారు. ముఖ్య అతిథులుగా మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, మాజీ కౌన్సిలర్ చుక్కా కన్నమనాయుడు, అడబాల రాములు విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. కాగా స్థానిక నవారపేటలో చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన సమారాధనను ముఖ్య అతిథిగా హాజరైన గొర్రెల శ్రీధర్ ప్రారంభించారు. మరి 11 సంవత్సరాల నుంచి ఆ విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ నెలకొల్పి 9 రోజులు కూడా ఎంతో నిష్ట నియమాలతో పూజా కార్యక్రమాలు చేసి ఆ స్వామివారిని అంగరంగ వైభవంగా ఈ ప్రాంతం అంతా కూడా ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా స్వామివారి ప్రసాదాన్ని ఈరోజు అన్నదాన రూపంలో ఈ ప్రాంతంలో ఉన్న సౌత్రిపేటలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఏదైతే శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారు మరి భక్తి శ్రద్ధలతో కోరుకొని ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఈరోజు అన్నదాన రూపంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినాయక మహోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే
వినాయకుని యొక్క ఊరేగింపు కూడా కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ, అలాగే ఆ వినాయకుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణంగా ఉండాలని, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అన్నయ్య పెద్ద గొర్రెల శ్రీధర్ గారు, మరి చుక్క కనవనాయుడు గారు, మరి వీరి ఎంతో సహకారం వీరందరికీ కూడా ఎప్పటి నుంచో ఉన్నది. అలాగే వీరి సహకారం ఎప్పుడు ఉంటూ ఆ భగవంతుని ఆశీస్సులు. కాలగొట్టును వేయించేసి ఉన్న శ్రీ బాలగణప స్వామివారి దేవస్థానంలో గత 5 దశాబ్దాలుగా జరుగుతున్న విధానంగానే యథావిధిగా అన్న సమారోహం జరుగుతుంది. గణపతి నవరాత్రుల అనంతరం ఈ స్వామివారు తీర్థ ప్రసాదం తీసుకుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. స్థానిక బీజేపీ కార్యాలయంలో బుధవారం ఉదయం దీనదయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముప్పడి సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గతకొడ తాతాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభ్యుదయమే లక్ష్యంగా దీనదయాళ్ పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, మార్శెట్టి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దేశ వ్యతిరేక పాలనని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని పోరాటం చేసి ఆర్ఎస్ఎస్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చుకుని దేశంలో న్యాయమైన కోరికలు కోరుతూ కాశ్మీర్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రభుత్వం మీద పోరాటం చేసిన నాయకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ. మరి ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులుగా నరేంద్ర మోడీ గారు ఆయన్ని అడుగుజాడలేస్తూ ఆయన ఎటువంటి అనుమానాస్పదంగా మరణించడం మీద అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విచారణ కానీ ఎటువంటి వివరణ కానీ ఇవ్వకుండా కేసు వచ్చేస్తే దాన్ని రీఓపెన్ చేసి ఇప్పుడు దాని మీద విచారణ చేయడం కూడా జరుగుతుంది. ఇందులో ఉత్తరప్రదేశ్లో రైల్వే స్టేషన్ దగ్గర అంటే రైలు వెళ్తూ మరణించారనేసి ఒక పుకారు ఉంది. ఏదేమైనా దీనదయాళ్ ఉపాధ్యాయ కోరుకున్న ప్రకారం ఈ భారతదేశం ఒకే తాటి మీదకి వచ్చి ఒకే ప్రధాని, ఒకే నాయ సూత్రం, ఒకే జెండా అన్న విధానంలో ఎదురుకెళ్తున్న మోడీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఏదో కోరుకున్నారో దీనదయాళ్ ఉపాధ్యాయ పండిత్ అదే రకంగా ఇవాళ ప్రభుత్వం ఎదురు తీసుకెళ్తున్నారు మోడీ గారు. దీనదయాళ్ ఉపాధ్యాయ అంటే మాకు పూర్వపు జనసంఘకి పూర్వ అధ్యక్షునిగా మరి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు ఆయన సెప్టెంబర్ 25, 1916లో ఉత్తరప్రదేశ్ మధురలో నకలా చంద్రబాన్ గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన పుట్టుకతో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా మేనమామ దగ్గర ఉండి 35 సంవత్సరాలకి సంఘ వ్యక్తుల పరిచయంతో సంఘ పరిచారికగా హిందుత్వం మీద మరి ఎక్కువ కాలం వారితో తిరగడం వల్ల ఆయన సంఘకి బాగా దగ్గరైనటువంటి వ్యక్తి. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, నెహ్రూ మరి ముస్లిం సంతుష్టీకరణకు వ్యతిరేక విధానాలకి నిరసనగా ఆయన యొక్క కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ఒక కొత్త పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, గురుదేవ్ హెగ్డేవార్, అలాగే దీనదయాళ్ ఉపాధ్యాయ, అలాగే మన అటల్ బిహారీ వాజ్పేయి అలా 5గురితో జనసంఘ్ అనే ఒక పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆయన ఆదర్శప్రాయుడు, అలాగే మరి నెగర్వి, మరి అలాగే నిరాడంబరు. ఆయన్ని మరి ఆదర్శంగా తీసుకుని ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి అంత్యోదయ మరి స్కీమ్ పెట్టడం అయితే అయింది. ఈ రోజున ఎన్నో గ్రామాల్లో రోడ్లు మరి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఆదర్శంగా తీసుకుని మన నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. మరి ఎలాంటి నాయకుల మరి ఆధ్వర్యంలో మరి ఎదిగిన మన నరేంద్ర మోడీ గారు అయితే, అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే, అద్వానీ గారు అయితే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మనం కూడా పార్టీని బలిష్టం చేసి మనం కూడా ఎదగాలని, మరి అలాగే పూర్తి కమిటీలు, శక్తి కేంద్రాల ఆధారంగా మనం పార్టీని బలిష్టం చేయాలని. పట్నానికి చెందిన యువ గాయకుడు నజరుద్దీన్కు పాటల పోటీల్లో అంతర్జాతీయ గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక దుర్గా క్లాస్ రూమ్ వద్ద నుంచి ఊరేగించారు. అపస్మా బీవీఆర్ కళాకేంద్రం, ప్రగతి విద్యా సంస్థలు, లయన్స్ క్లబ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం బొద్దాల కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కీలకమైనటువంటి పాత్ర వహించడంతో పాటు ఇచ్చడంలోనూ అటు సమాజ స్వరాభిషేకం చేసి ఈ బాలుని ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాలో ఓటీలో ఒక పాట పాడారు. నజీరుద్దీన్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ రోడ్లో ఉన్నటువంటి వేకర్స్ కాలనీకి సంబంధించిన వ్యక్తి, ఒక పేద కుటుంబం నుండి వచ్చిన ఆణిముత్యం, తన యొక్క గాన స్వరంతో మరి ఇండియన్ ఐడల్ 3ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గాయకులు పోటీ పడినా కూడా మరి ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, గీతా మాధురి, కార్తీక్ వంటి న్యాయ నిర్ణేతలు ఉన్న కాంపిటీషన్లో వారందరి మెప్పు పొంది ప్రఖ్యాత గాయకులు స్వర్గీయ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి స్థాయిలో మీ ఒక్క వాయిస్ ఉంది, మీ పాటలు చాలా మధురంగా ఉన్నాయి, మీకు చాలా మీ గొంతుకు మీ వాట వింటుంది అనేటువంటి ప్రశంసలు ఇచ్చి, అదేవిధంగా మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాకుండా ప్రపంచంలో తెలుగు ప్రజలు కూడా తమ యొక్క ఓట్లతో నజరుద్దీన్ మీద ప్రేమను కురిపించారు. ఈ కాంపిటీషన్ బాగా పాడమే కాకుండా ప్రజల యొక్క ఓట్లతో వినే కాంపిటీషన్. ఇంత కాంపిటీషన్లో నజరుద్దీన్ గారు చాలా అత్యధిక ఓట్ల మార్జిన్తో మరి ఫస్ట్ ప్లేస్ రావడము, విన్నర్గా నిలవడం, 10 లక్షల రూపాయల నగదు బహుమతిని పొందడం అనేది చాలా గొప్ప విషయం. మా తాడేపల్లి పట్టణ ప్రజలకి గర్వకారణం. ఈ సందర్భంగా నజరుద్దీన్ గారికి, మరి వారి తాతగారి కాసిం గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆహా ఇండియన్ ఐడియల్ 3 విజేత అయిన నజరుద్దీన్ గారికి అపుస్మా తాడేపల్లి నుంచి తరపున ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అపుస్మా ఈయన పాత్రలో, ఈయన విజయంలో అపుస్మా కూడా కీలకంగా వ్యవహరించి మరి మా స్కూల్స్ గ్రూప్లో కూడా మేము ఎంకరేజ్ చేసి, విద్యార్థులను ఎంకరేజ్ చేసి, మరి మెసేజ్ల ద్వారా కూడా ఈయన పాత్రలో మేము విజయంలో మేము తగు పాత్ర పోషించాం. అలాగే మరి ఈ కార్యక్రమంలో మేము నిర్వహించే ఈ కార్యక్రమంలో మరి మాకు సహకరించిన విద్యార్థులందరికీ కూడా, ప్రగతి జూనియర్ కాలేజీ విద్యార్థులకు, మరి జేఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులకు, మరి కెమ్మర్ల విద్యా సంస్థల విద్యార్థులకు కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి దీనికి రూపశిల్పైన మా అపుస్మా రాష్ట్ర నాయకులు జంగ సూర్యప్రకాశ్ బాలాజీ గారికి, అలాగే మరి దీన్ని నిర్వహణలో మాకు తోడ్పాట్లు అందించిన మా కార్యదర్శి పైల శ్రీనివాస్ గారికి, శశికుమార్ రెడ్డి గారికి, చంటి గారికి, అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నజరుద్దీన్, నాది తాడేపల్లిగూడెం. నేను తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో మీ అందరి ఆడియన్స్ అందరి సపోర్ట్ వల్ల విన్ అయ్యాను. మాది తాడేపల్లిగూడెంలో, నేను చిన్నప్పటి నుంచి పెరిగింది ఇక్కడే తాడేపల్లిగూడెంలో వేకర్స్ కాలనీ. సో ఈరోజు నన్ను ఎంత గౌరవిస్తూ ఇంతలా నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. ఎంపీడీఓ విశ్వనాథ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఇది కొత్తగా మనం టేకప్ చేసే పని అయితే కాదు. ఎవ్రీ ఇయర్ మనకి ఈ సామాజిక దానికి అనేది పర్టికులర్ ఇయర్లో ఏదైతే మనకి వర్క్స్ టేకప్ చేసి ఏ ఉద్దేశంతో అయితే కార్యక్రమాలు మనం పర్టికులర్ గ్రామ పంచాయతీలో మండలంలో నిర్వహణ చేస్తామో, వర్కులు చేస్తామో, ఆ చేపట్టిన వర్కులన్నీ కూడా మన ఉపాధి హామీ చట్టానికి ఒకటి వాళ్ళు చేసిన లేదా చేయకపోయినట్లయితే ఎందుకు చేయలేదు. సో వాటిని మనం వచ్చే ఇబ్బందులను కూడా సరిదిద్దుకుని కార్యక్రమాలను మరింత మెరుగ్గా భవిష్యత్తులో టేకప్ చేయడానికి ఈ చట్టం ఎందుకు చేశారో 2005లో ఆ చట్టం ఉద్దేశం నెరవేరేటట్టు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సామాజిక తనిఖీ అనేది ఒక కీలకమైన ఘట్టం, చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే చేసిన వర్క్స్ అన్ని కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆ చేసిన పనుల్ని ఫిజికల్గా తనిఖీ చేసి వాటిలో లబ్ధి పొందిన వ్యక్తులతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వీటిలో ఎంత మంచి జరిగింది, ఎంత చెడు జరిగింది, వీటిని అంచనా వేసి వాటి ద్వారా నివేదిక అంతా కూడా మనకి ప్రజెంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేసే నివేదికను బట్టి మరి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫైనాన్స్ ఇయర్ గవర్నమెంట్ క్రమంగా అమలు జరుగుతుంది. టీఎస్ఆర్పి వేరే జిల్లాల నుంచి విద్యార్థులతో మన ఏ రోజు చేస్తామో ఏంటి
దాంట్లో లోపాలు ఉన్నాయి అవన్నీ సంగ్రహంగా నిర్మించి గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ గ్రామస్తులందరినీ కలిసి ఉన్న రోడ్లు క్యాన్సిల్ చేసి మీ పని వాళ్ళ లాభం నష్టం చేయకుండా పని గ్రామం అయితే అందుతుందా ప్రతి విషయం కూడా వర్క్ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉన్నాయి కదా అవన్నీ వెరిఫై చేసి సామాన్య ద్వారా రిపోర్ట్స్ రాసి ఈ కార్యక్రమానికి 10 రోజులు కూడా మా డిఆర్పీలందరూ క్రియేషన్స్ ఈ కార్యక్రమానికి తెలియజేయబడ్డారు. పెంటపాడు మండలం ఒల్లూరుపల్లిలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా గోపిశెట్టి రాంప్రసాద్, ఒల్లూరుపల్లి గ్రామ సభ్యులు, గ్రామ కన్వీనర్ పుల్ల తిరుమల, దర్శపర్రు గ్రామ సభ్యులు, పైడిపర్రు, తాడేపూడెం గ్రామ సభ్యులు పాల్గొన్నారు. హుసేన్ షా గారు వర్ధంతి సభ పురస్కరించుకుని దంగేటి రామకృష్ణ ఇంటి దగ్గర నా మొక్క నా శ్వాసలో భాగంగా నా మొక్క నా శ్వాస ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో ప్రవేశపెట్టారు. 3 మొక్కల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి ప్రతి సభా సభ్యుడు 3 మొక్కలు నాటి ఈ పర్యావరణ పరిరక్షణకు మీరందరూ తోడ్పడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దంగేటి రామకృష్ణ గారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ నా మొక్క నా శ్వాస భాగంగా ప్రతి మనిషి కూడా 3 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణగా కోరి ప్రార్థిస్తున్నాం. రూరల్ డెవలప్మెంట్ పెట్టిన ట్రస్ట్ పెట్టిన డెవలప్మెంట్ చేస్తున్నారు. దాంట్లో మొక్కలు నాటుతూ అది భాగం కింద చేస్తున్నారు. పర్యావరణానికి చాలా మంచిది అది. దానికి రామకృష్ణ 10 సంవత్సరం ఇలాగా చేస్తాం చాలా సంతోషదాయకమైంది. ఇక్కడ ఈ సభ్యులందరూ రావటం చాలా సంతోషిస్తున్నాం. అందుచేత రామకృష్ణ 10 సంవత్సరం ఇలాగే చేసి ఈ మొక్కలు నాటి కార్యక్రమం ఈ కాలువగట్టునికే ఇతర లేని చోట్ల కూడా పాతాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెంటపాడు మండలం మౌంజిపాడు గ్రామంలో బుధవారం తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు పాతూరు రాంప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందించారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి శిరీష, కూటమి నాయకులు పాల్గొన్నారు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోరంపూడి వెంకటరమణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. తొలుత సంఘం ఆధ్వర్యంలో గానసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సోరంపూడి వెంకటరమణను సత్కరించారు. మాసా బాబురావు, అబ్బులు, లక్ష్మి, కేవీ నాగేశ్వర, కృష్ణ, సాయి, చిరు పలువురు కళాకారులు పాల్గొన్నారు. మరియు 71 సంవత్సరం మా కళాకారుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద వయసు ఉన్న వారి మధ్యలో మేము మీతో పాటు కలిసి 1 గంట సేపు ఈ కాలాన్ని గడపడానికి చాలా సంతోషిస్తున్నాం. 71 సంవత్సరం వయసు వచ్చినా కూడా ఆయన మా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం కొరకు అనేక రకాలైనటువంటి శ్రమలు వస్తూ కూడా ఎక్కడో విజయవాడలో ఉంటూ కూడా ఇక్కడ సేవ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మా సంఘం 148 నెలల నుంచి మరి పేదవాళ్ళకి, పేద కళాకారులకి సహాయం చేస్తుందంటే మరి పేదవాళ్ళంటే మేమేమన్నా ధనికులు కాదు, మేమందరం కూడా పేదవాళ్ళమే. అయితే మాకున్నటువంటి కొద్దిపాటి విసులుబాటుతో చేస్తూ ఈవేళ మన ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఎంతో ప్రయాసపూర్తి మీరు ఇక్కడ ఉంటూ మిమ్మల్ని కాసేపు అయినా ఆనందింపజేస్తే మేము కదా ఆనందంగా ఉంటామన్న ఉద్దేశంతో ఈవేళ ప్రయాసపడి మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. నేను మా ఇంట్లో మగపిల్లల్లో 4వ వాడిని, మొత్తం సంతానంలో 7వ వాడిని. ఒకప్పుడు 40 ఎకరాలు ఉండింది. దాని ధర్మాలు మా పెద్దవాళ్ళు ఇంటి ఖర్చుల నుండి ఖర్చు చేశారు. అలాగే చాలా కష్టపడి చదువుకున్నాను. కష్టం అంటే ఏంటో, పెద్దవాడి విలువ ఏంటో తెలుసుకున్నవాడు నేను. ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళ అత్తగారిని మంచం మీద పడుతుంది 7 సంవత్సరాల పాటు అన్నీ సేవలు చేసి ఆవిడ సేవ చేస్తున్నారు మా అమ్మగారు.
అలాగే మా అమ్మగారిని చూసుకునే భాగ్యం నాకు కలిగింది. నా శ్రీమతి ఆవిడ కూడా తోడు రాబోదని ఈ రకంగా ఇప్పుడు మా అక్కయ్యలు ఇద్దరికి కూడా 85, 88 సంవత్సరాలు ఇద్దరికి కూడా. వాళ్ళు కూడా మాతో ఉంటారు. వాళ్ళతో నేను ఉన్నానంటే బాగుంటుంది. మాతో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళతో మేము ఉన్నామంటేనే గౌరవం. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని బహుజన సేనా నాయకులు గుంపల సత్యకృష్ణ ఆరోపించారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకుంటే బహుజన సేన తరపున ఆందోళన చేస్తామన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పైబడి పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళ పరిపాలన తీరు మనం పరిశీలించినట్లయితే హామీల అమలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని మనం చెప్పదలుచుకోవచ్చు. సూపర్ 6 పథకాలని చెప్పి మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి అవడానికి అమలుకు హాని కానటువంటి సాధ్యం కానటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాడేమో అనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి చూస్తాను. ఎందుకంటే సూపర్ 6లో మొట్టమొదటి పథకం మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పాడు. అధికారం వచ్చిన వారం 15 రోజుల లోపలనే తెలంగాణలో, కర్ణాటకలో ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళిద్దరికన్నా అనుభవజ్ఞుని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఎందుకని ఈ ఫ్రీ బస్ పథకాన్ని ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచినా కూడా అమలుపరచలేకపోయాడో. ఈ అమ్మక వందనం పాలసీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున వేస్తానన్నటువంటి పెద్ద మనిషి చంద్రబాబు మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా కూడా ఆ అమ్మక వందనం గురించి ఎందుకు మాట్లాడతలేదు ప్రశ్నిస్తూ ఉన్నా. వెంటనే అమ్మ వందనం సంబంధించినటువంటి డబ్బులు పిల్లల బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులు దీనదయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ నాయకులు నివాళులర్పించారు. దీనదయాళ్ 108వ జయంతి కార్యక్రమం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ శక్తి కేంద్రం 131వ బూత్లో పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి పాటే నాగేశ్వరరావు గృహంలో బుధవారం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి విఆర్వీఎల్ నారాయణ, ప్రధాన కార్యదర్శి పాటే నాగేశ్వరరావు, బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ చిట్యాల రాంబాబు, మహిళా మోర్చా నాయకురాలు గోకా మహాలక్ష్మి, కాపక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగుల పాఠశాలలో అంతర్జాతీయ బదిలీల వారోత్సవాలు జరుగుతున్నాయి. స్పిరిట్ లయన్ డాక్టర్ నాని భావాజీ దివ్యాంగుల పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు, స్నాక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్పిరిట్ ప్రెసిడెంట్ ఎంకేఎస్ సుందర్, మెంబర్షిప్ చైర్పర్సన్ బత్తుల ప్రసాద్, డైరెక్టర్ వీర వెంకయ్య, వార్ని ఫణి దుర్గా ప్రసాద్, భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వరయ్య, చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. మరి భవితా స్కూల్లో పిల్లల్ని చూస్తుంటే నిజంగా కూడా ఈ మధ్యకాలంలోనూ మా షాప్ ఎదుర్కొంటా స్పీచ్ థెరపీలో కొంతమంది పిల్లల్ని అక్కడ స్కూల్ పెట్టారండి. అక్కడ కూడా ఇంచుమించుగా చాలామంది పిల్లలు ఈ రకమైనటువంటి వ్యవహారంగానే ఉన్నారు. కానీ ఈరోజు నేను రావడం పిల్లలు పడినటువంటి ఆతృత, ఆరాటం, తపన, తాపత్రయం, నేను నెగ్గాలి అనేటువంటి తపన వీళ్ళు మెండుగా ఉంది నిజంగా కూడాను. అంటే వీళ్ళని ఇదే రకంగా కానీ ప్రతిరోజు కానీ ఆడిస్తున్నట్లయితే కనుక వాళ్ళకు ఉన్నటువంటి అంగవైకల్యము, నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా ఖచ్చితంగా నడవడానికి ఎక్కువ పర్సంటేజ్ అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ పూర్తిగా కూడా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ అందుకనే ప్రతిరోజు కూడా ఎంతో కొంత డ్రిల్ స్కూల్లో చెప్తే కనుక కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. ప్రపంచ బదిలీల దినోత్సవం పురస్కరించుకొని వారోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ మరియు అమలా హాస్పిటల్ మరియు రత్న చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సౌజన్యంతో దివ్యాంగుల పిల్లలకు వారోత్సవం సందర్భంగా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని మరియు పిల్లలని, తల్లిదండ్రులను ఎంకరేజ్ చేస్తూ మరి ఈ యొక్క పిల్లల్ని సమాజంలో ప్రభుత్వంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా
నార్మల్ పిల్లతో సమానంగా ఆదరించినట్లయితే వాళ్ళలో ఉన్న వైకల్యం చదువుకి అడ్డం కాదని. స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భాద్రపద మాసం బుధవారం పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి కూడా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గరికి పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ గోత్రనామములతో కూడా అత్యంత వైభవంగా మేము ఈ అభిషేకాలు చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు స్వామివారికి ఒక 30 లీటర్ల ఆవు పాలతోటి అత్యంత వైభవంగా పంచామృత అభిషేకములు, సహస్రనామ గరికి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతోంది. ప్రతి వారం కూడా ఎంతో విశేషంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో సుమారు ఒక 20-30 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే అనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయి. కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి మా సిద్ధి బుద్ధి వినాయకుడు అత్యంత శక్తివంతమైనటువంటి వినాయకుడు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.